మా నాయనమ్మ ఒక మాట చెప్పేది అధ్యక్ష, సద్దన్నం తిన్నోళ్ళు చదువుకున్నోళ్ళకు సావులేదని చెప్పేది. ఇవాళ సభలో చదువుకున్నోళ్ళ మీద చదువు మీద చర్చ జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది అధ్యక్ష. అయితే ఇక్కడ మనము హైదరాబాద్లో స్టేట్ క్యాపిటల్ సిటీలో ఇట్లా ఏసీ భవనంలో కూర్చొని డిస్కషన్ చేసినప్పుడు కొద్దిగా తండ్రి మనసులాగా స్ట్రిక్ట్గా ఆలోచన చేస్తాం అధ్యక్ష. ఎక్కడైనా స్కూల్లో పిల్లలు లేకపోతే స్కూల్ తీసేయండి, లేకపోతే ఎక్కడైనా టీచర్ బాగా పనిచేస్తలేడంటే ఆయన తీసేయండి, లేకపోతే ఇంకేదో అనామలీ జరుగుతుందంటే అక్కడ తీసేయండి అన్నట్టుగా ఒక స్ట్రిక్ట్ ఆలోచన వస్తుంది అధ్యక్ష. అంటే జనరల్గా ప్రభుత్వం ముందు వచ్చేటటువంటి ఏ సమస్యకైనా రెండు రకాలుగా ఆలోచన చేయొచ్చు అధ్యక్ష. ఇట్లా పైనుండి టాప్స్ డౌన్ అప్రోచ్ ఒకటి, బాటమ్స్ అప్ అప్రోచ్ ఒకటి అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేసేది ఈ ప్రభుత్వాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక 10-15 ఏళ్ళు కూడా అధ్యక్ష మనం బాటమ్స్ అప్ అప్రోచ్ తీసుకోవాలి అధ్యక్ష. అంటే ఒక గ్రామంలో ఒక పేద తల్లి తనకు ఉండేటటువంటి 2 బిడ్డలను చదివిపించుకోవాలి అనుకుంటే ఆమె ఎట్లా ఆలోచన చేస్తుందో అట్లా ఈ ప్రభుత్వాలు ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో విద్యా వికాసం జరుగుతుంది అధ్యక్ష. అట్లా ఆలోచన చేయాలంటే డబ్బు గురించి ఆలోచన చేయకూడదు అధ్యక్ష. ఇది ఒక సోషల్ ఆబ్లిగేషన్ అధ్యక్ష, ప్రభుత్వాలకు ఉండేటటువంటి కంపల్సరీ ఆబ్లిగేషన్ అధ్యక్ష. ఇది రెస్పాన్సిబిలిటీ అనట్లేదు అధ్యక్ష. నేను రెస్పాన్సిబిలిటీ అయితే చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ అ సోషల్ ఆబ్లిగేషన్ అధ్యక్ష. ఖచ్చితంగా మనం చేసి తీరాల్సినటువంటి అంశం. మనం ఆ లైన్లో ఆలోచన ఒకటి చేయాలి అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. పెద్దల కోదనం సార్ కూడా రాజేశ్వరరావు గారి పేరు తీసినారు అధ్యక్ష. ఇందాక సిద్దిపేట విషయం చెప్తూ మాకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేది అధ్యక్ష. 1956లో ఎప్పుడైతే తెలంగాణను తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపే ముందు కలుపుతామనే నిర్ణయం ఢిల్లీలో అయిపోయిన తర్వాత బూరుగుల రామకృష్ణారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి వారు హడావుడిగా ఢిల్లీ నుండి హైదరాబాద్కి వచ్చి, అరే మొత్తం తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తున్నారు, మనకి ఇక డిగ్రీ కాలేజీలు రావు, అర్జెంటుగా 5 డిగ్రీ కాలేజీలు పెట్టాలి, ఏం చేద్దామని హడావుడి పడి కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడితే దాని పర్యవసానంగా వచ్చినటువంటి మన తెలంగాణలో 5 డిగ్రీ కాలేజీలు అధ్యక్ష. సిద్దిపేట డిగ్రీ కాలేజు, కరీంనగర్ డిగ్రీ కాలేజు, ఇంకా పెద్దలందరూ తెలిసి ఉంటుంది అధ్యక్ష. అందులోనే వరంగల్, అందులో భాగంగానే ఇప్పుడు వీరు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీ రాజేశ్వరరావు గారి లాంటి పెద్దలు పూనుకొని అక్కడ ఉండేటటువంటి పెద్ద రైతుల్ని, వ్యాపారవేత్తల్ని అందరినీ ఇక ఆంధ్రాలో కలిసిపోతే మనకి ఈ మాత్రం కూడా కాలేజీలు రావు, ఖచ్చితంగా మనం డబ్బు కట్టి కాలేజీ తెచ్చుకోవాలని ఆనాడు పైసా వసూలు చేసి కడితే వచ్చినటువంటి ఇది అధ్యక్ష. సరే, దానికన్నా కొంచెం ముందు పోయి ఆలోచన చేసుకుంటే అధ్యక్ష, నిజాం కాలంలో మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికి తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి లిటరసీ రేట్ అధ్యక్ష, అక్షరాస్యత కేవలం 4% అధ్యక్ష. సో ఈ కాంటెక్స్ట్ అంతా కూడా ఇగ్నోర్ చేసి మనం ఏ రకంగా రాష్ట్రానికి వచ్చినాం, ఎట్లా మన రాష్ట్రం ముందట పడ్డదన్న విషయాన్ని కంప్లీట్గా పక్కకు పెట్టేసి మనం ఏదో మ్యాజిక్ జరగలేదు, తెలంగాణ రాష్ట్రం రాగానే విధ్వంసం అయిపోయింది, నాశనం అయిపోయింది అని మాట్లాడడం చాలా దారుణం అధ్యక్ష. ఎందుకంటే 2014 నాటికి అంతకు ముందు జరిగినటువంటి పరిస్థితి ఏంది, మనకు విద్యలో అలొకేషన్లో తెలంగాణకు వచ్చినటువంటి స్కూళ్ళు, కాలేజీలు ఎన్ని, వాటి దగ్గర నుంచి మనం ఎక్కడి దాకా వచ్చినాం అనేటటువంటి కొలమానం తీసుకోవాలి అధ్యక్ష. ఫస్ట్ 10 years అనేటటువంటిది ఫౌండేషన్ అధ్యక్ష. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవాళ వేసినామని చెప్పి నేను చాలా బలంగా చెప్పగలుగుతాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధ్యక్ష గౌరవనీయులు కేసీఆర్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు అధ్యక్ష. ముందుగా చిన్న పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే అధ్యక్ష అంగన్వాడీ కేంద్రాలను స్ట్రెంథెన్ చేయడం, సెకండ్ టర్మ్కి వచ్చేటప్పటికి అంగన్వాడీ సెంటర్స్ని ప్రైమరీతో కలపాలని చెప్పి కూడా వారు ఆలోచన చేసినారు అధ్యక్ష. ఇందాక పెద్దలు అన్న చెప్పినట్టు ఒక 5,000 స్కూళ్ళని షిఫ్ట్ చేసినాం, కానీ ఆ ఇంటిగ్రేషన్ అన్నది కంప్లీట్ కాలేదు అధ్యక్ష. ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ ప్రాసెస్, తప్పకుండా జరుగుతుంది, జరగాలని కూడా నేను బలంగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అట్లానే పెద్దలు కోదండరామ్ గారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అధ్యక్ష ఎన్నికల సందర్భంలో కూడా పదే కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి చెప్పింది, మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నది ఏంటంటే అధ్యక్ష, కేసీఆర్ గారి హయాంలో స్కూళ్ళు మూతపడిపోయినాయని చెప్పినారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే పదే చెప్పిందే చెప్పి విధ్వంసం అని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసినారు అధ్యక్ష. సో నేను మీ ద్వారా ప్రభుత్వ పెద్దలకు ఈ యొక్క కాగితం పంపిస్తా అధ్యక్ష. ఇది నిన్ననే పార్లమెంట్లో February 3వ తారీఖు ఈ సంవత్సరంలో పార్లమెంట్లో ఇచ్చినటువంటి రిప్లై అధ్యక్ష. సో వీళ్ళు దేశవ్యాప్తంగా 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయండి, ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఇచ్చినటువంటి పట్టిక అధ్యక్ష. దీంట్లో ప్రభుత్వ పాఠశాలల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి 29,268 ప్రభుత్వ పాఠశాలలు ఉండే అధ్యక్ష. 29,268 ఇవాళ అంటే 2023-24 వరకు వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో అధ్యక్ష 30,022 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వాన్ని. అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి 29,268 ఉంటే మేము అధికారం దిగిపోయేటప్పటికి 30,022 ఉన్నాయి అధ్యక్ష.
ఎక్కడ క్లోజ్ చేసినాం అధ్యక్ష మేము పాఠశాలలు? ఇది ప్రభుత్వ పాఠశాలల్లో చాలా ఎఫర్ట్ పెట్టి వాటిని డెవలప్ చేసినాం అధ్యక్ష. వాటిని సప్లిమెంట్ చేస్తూ ఒక పక్క గురుకులాలు పెట్టి వాటిని కూడా డెవలప్ చేసినాం అధ్యక్ష. ఇంకొకటి ఇదే ఆన్సర్లో ఉంటుంది అధ్యక్ష వెనకాల. ప్రైవేట్ పాఠశాలలు మరి వేరే వేరే రాష్ట్రాలలో ఎన్ని ఉన్నాయి, ఎంత పెరిగాయనంటే, ప్రైవేట్ పాఠశాలల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి మన తెలంగాణలో 15,069 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా 2023-24 కాడికి వచ్చేసరికి ఆ ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గి 12,126 వచ్చినాయి అధ్యక్ష. అంటే మేము ప్రైవేటు పాఠశాల వాళ్లకు పదే పదే చెప్పేది అధ్యక్ష, ఉద్యమ సందర్భంగా చెప్పేది, మీరు ఎంత బాగుంటే మీతో అంత పోటీగా మేము ప్రభుత్వ పాఠశాలలు నడుపుతామని చెప్పినాం అధ్యక్ష. వాళ్ళని మేము ఎక్కడ డిస్కరేజ్ చేయలే, కానీ మీకు పోటీపడి మేము నడుపుతాము, మీ ఎన్రోల్మెంట్ తగ్గిస్తామని చెప్పినాం అధ్యక్ష. చెప్పినట్టుగానే ప్రైవేట్ పాఠశాలలు 3,000 పైగా తగ్గినాయి అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలు 1,000కి పైగా పెరిగినాయి అధ్యక్ష. కాబట్టి ఈ అంశాలను దయచేసి మేము విధ్వంసం చేసిన విద్యను అనే ముందు ప్రభుత్వ పెద్దలు దయచేసి గుర్తుంచాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఉన్నత విద్యలో అధ్యక్ష గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని ఉంటుంది అధ్యక్ష. దాంట్లో 35%తో తెలంగాణ జాతీయ స్థాయిలో ముందుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే నేషనల్ యావరేజ్ ఈజ్ ఓన్లీ 27.1% హై స్కూల్ ఎడ్యుకేషన్లో అధ్యక్ష. అట్లానే టీచర్ స్టూడెంట్ రేషియోలో కూడా మనం కంట్రీలో బెస్ట్గా ఉన్నాం అధ్యక్ష. అట్లానే మైనారిటీ బాలికల ఎన్రోల్మెంట్ రేషియోలో కూడా దేశంలో మనం నంబర్ 1గా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా దయచేసి తమరి ద్వారా నేను ప్రజలకు చెప్తా ఉన్నాను అధ్యక్ష. గవర్నెన్స్ అనేది కొన్ని రంగాలలో అన్న రాజకీయాలకు అతీతంగా ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా కొనసాగాలి అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయినప్పుడు 3,000 కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండే అధ్యక్ష. ఏమన్నా అన్నాం అధ్యక్ష? దాని గురించి రాజకీయం చేసినామా? ఏమన్నాం? పిల్లలు చదువుకోవాలి, పే చేసుకుంటూ పోయినాం. ఆ తర్వాత ఆ 3,000 కోట్లు కాకుండా మేము అధికారంలో ఉన్నన్ని రోజుల్లో 24,000 కోట్ల రూపాయలను ఫీ రియంబర్స్మెంట్ల రూపంలో మేము చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా స్కాలర్షిప్లు రెట్టింపు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థులకు విదేశీ విద్యకు కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు చూసుకుంటే 8,000 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అది మల్లన్న గారు మాట్లాడుకుంటూ చెప్పినారు, ప్రొఫెసర్ కోదండరాం సార్ మాట్లాడుకుంటూ కూడా చెప్పినారు. మరి ఆ బకాయిలు ఉన్నాయంటే మీరు బకాయి పెట్టిపోయినంటారు. మీరు బకాయి పెట్టినా మేము బకాయి పెట్టినాం ఉంటుందా? పిల్లలకు డబ్బులు అందినాయా లేదా, పిల్లలు చదువుతున్నారా లేదా అన్నది ఉంటుంది. మీకు దీక్ష దక్షత ఉంటే మీరు సాధించుకోవాలి. ఇదే క్వశ్చను బట్టి విక్రమార్క గారిని ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా మీడియా వాళ్ళు అడిగితే ఆయన అన్నది ఏంటంటే, మా కాంగ్రెస్ పార్టీ మాకు అపారమైన అనుభవం ఉంది, మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఇవాళ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు? ఇవాళ ఎందుకు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు? 1,53,000 కోట్లు తీసుకొస్తారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు 30,000 కోట్లు కడతారు, పిల్లలకు కట్టడానికి మీకు మనసు ఎందుకు వస్తలేదని నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు ఫీ రెగ్యులేషన్ గురించి అందరం కూడా చర్చిస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రైవేట్ కాలేజీలు ఏంది, వాటి ఫీ రెగ్యులేషన్ ఏంది, స్కూల్స్ ఏందని మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. దాని విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. తెలంగాణలో ట్రెడిషనల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగ యువకులు ఒక 5 మంది 10 మంది ఒక దగ్గరకు వచ్చి స్కూళ్ళు పెట్టుకున్నారు అధ్యక్ష. ఏదో సింగిల్గా వచ్చి పెట్టుకొని దాన్ని కార్పొరేటైజ్ చేసి పెద్ద పెద్ద పెంచుకున్న స్కూళ్ళు తక్కువ ఉంటాయి అధ్యక్ష తెలంగాణలో. అవి కూడా నారాయణ చైతన్య ఇట్లాంటి కొన్ని ఉంటాయి తప్పితే మిగతా అన్నీ కూడా పాపం 5 మంది 10 మంది వాళ్ళు వచ్చి పెట్టుకునే ఉంటాయి అధ్యక్ష. బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి చాలా. ఆ బడ్జెట్ స్కూల్స్ని మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చెప్పినాం. మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిరు 10 మందికి, అట్లానే తెలంగాణ పిల్లలకు తక్కువ రేట్లో చదువులు చెప్పినని చెప్పడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బడ్జెట్ స్కూల్ని ప్రోత్సహిస్తూనే వచ్చినాం తప్పితే ఎక్కడ వాళ్ళని మూసేయాలని మేము చూడలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ విద్యా కమిషన్ అనేటటువంటిది కొత్తగా ఈ ప్రభుత్వం వేసింది అధ్యక్ష. వాళ్ళ వెబ్సైట్లో ఒక డ్రాఫ్ట్ బిల్లు ఉంది అధ్యక్ష. ఆ డ్రాఫ్ట్ బిల్లు చూసి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే పదే పదే ప్రభుత్వ పెద్దలు కూడా మరి డ్రాఫ్ట్ బిల్లు ఉంది, రావాల్సిందే, బిల్లు రావాలని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ డ్రాఫ్ట్ బిల్లు చూస్తే ఎట్లా ఉందంటే అధ్యక్ష, వీళ్ళు పెట్టినటువంటి కండిషన్స్తో ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ కూడా ఈ రాష్ట్రంలో మనుగడ ఉండలేదు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకు సపోర్ట్ చేసేటట్టు ఉంది తప్పితే ఇంకో రకంగా లేదు అధ్యక్ష. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఒక చిన్న మండల కేంద్రంలో 2 గదుల్లో ఎవరన్నా ఒక ప్రైవేట్ వ్యక్తి స్కూల్ నడుపుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అంతే ఫీ పే చేసి పోతారు అధ్యక్ష. దానికి వాళ్ళ కెపాసిటీ అంతే ఉంటుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియాకి ఆయన స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడు అధ్యక్ష. ఇంకొక దగ్గర పెద్ద స్కూల్ ఎవరైనా పెడితే ఆయన పెద్ద బస్సులు పెట్టి తీసుకెళ్ళగలిగితే ఆయన కొంచెం ఎక్కువ ఫీజు వసూలు చేసుకుంటాడు అధ్యక్ష. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ పై స్థాయి
డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ వీటన్నిటికీ కూడా ఒక ఫీజు పద్ధతిని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఏ స్థాయిలో ఉండేటటువంటి కాలేజీలకు ఆ స్థాయిలో ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. ఆడిట్ రిపోర్ట్ అనేటటువంటిది ఇది 1994లో వచ్చిన చట్టమే, మేము తెచ్చిన చట్టం కాదు. సెప్టెంబర్ 30 లోపల ఈ కాలేజీలన్నీ ఆడిట్ రిపోర్ట్ ఇస్తే డిసెంబర్ 31 లోపల జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఫీ రెగ్యులేటరీ కమిటీస్ అని ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకు ఏ కాలేజ్ ఎంత ఫీజు తీసుకోవాలి అనేటటువంటిది ఇస్తారు అధ్యక్ష. ఇప్పుడు దీంట్లో జరుగుతున్నది ఏంది అని అంటే వచ్చేటటువంటి పేరెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే ట్యూషన్ ఫీ అనేటటువంటిది ప్రభుత్వం చెప్తున్నది, స్పెసిఫై చేస్తున్నది, కానీ అదనంగా ఫీజు అన్ని రకాలుగా తీసుకుంటున్నారని చెప్తున్నారు అధ్యక్ష. అంటే అది డొనేషన్ కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, మన బుక్స్ కావచ్చు, బస్సు కావచ్చు, లంచ్కి కావచ్చు, వీటి కోసం పైసలు ఎక్కువ. వాటిని ఎట్లా రెగ్యులేట్ చేయాలని ఆలోచించాలి, కానీ మొత్తానికే ప్రైవేట్ విద్యా సంస్థల గొంతు నొక్కేద్దామంటే అధ్యక్ష ఇవాళ 36 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నారు. కెన్ ద గవర్నమెంట్ రియల్లీ అఫోర్డ్ టు షేర్ దట్ బర్డెన్ అధ్యక్ష? ఆర్ వి రెడీ? ఇప్పటి వరకైతే మనం సిద్ధంగా లేనటువంటి సందర్భంలో నీకు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళన్నీ చంపేస్తే విద్యను ఎడికెళ్ళి అందిస్తాం అధ్యక్ష? మన మీద బాధ్యత ఉండాలి కదా. నేనేమి ప్రైవేట్ స్కూల్ బాగుండాలి, మొత్తం వాళ్ళు దోపిడీ చేయాలన్నట్లేదు అధ్యక్ష. దోస్త్ అనేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చి కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేసినారు అధ్యక్ష. దాన్ని స్టడీ చేయండి. ఆ దోస్త్ సిస్టమ్ తీసుకొస్తే గ్రామాలలో ఉండేటటువంటి డిగ్రీ కాలేజీలు ఒప్పుకొని చేరినారు అధ్యక్ష, రూరల్ ఏరియా. కానీ హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద డిగ్రీ కాలేజెస్ అందరూ మాత్రం కోర్టుకు పోయి వచ్చారు అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళు ఇంకొక బిల్లు తెస్తూ ఉన్నారు అధ్యక్ష, ఫీజు రెగ్యులేషన్ అని. మరి ఈ ఫీజు రెగ్యులేషన్ మీద కోర్టుకు పోరని రూల్ ఏముంది అధ్యక్ష? దీని మీద కూడా అదే జరుగుతుంది కదా. పోయినసారి ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మరి దోస్తులో రానటువంటి వాళ్ళను మిగతా డిగ్రీ కాలేజీలు అంటే ఆ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళను కోర్టు కాలేజెస్ అని రెఫర్ చేస్తుంది అధ్యక్ష. అంటే కోర్టుకు పోయి ఎగ్జామ్షన్ తెచ్చుకున్న కాలేజీలు. మరి ఆ కాలేజీలను కూర్చోబెట్టి మాట్లాడినరా? వాళ్ళని స్ట్రీమ్లైన్ చేసినరా? డిగ్రీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాము, దాని ఏమైంది? ఫస్ట్ అది గవర్నమెంట్ చెప్పాలి, దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి అధ్యక్ష. ఇంటర్మీడియట్లో అధ్యక్ష జూనియర్ అంటే గవర్నమెంట్ ఈ 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి అన్ని ప్రభుత్వాల అధ్యక్ష ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో కూడా స్టూడెంట్ నుంచి ఫీజు వసూలు చేసేది అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వ జూనియర్ కాలేజెస్లో కంప్లీట్గా ఫీజు మాఫ్ చేసిండు అధ్యక్ష. అంటే ఒక అమ్మాయి 10వ తరగతి పాస్ అయితే డైరెక్ట్ పోయి ఫీజు లేకుండా ఎన్రోల్ కావచ్చు అధ్యక్ష. అట్లా చేస్తే ఇమీడియట్ రిజల్ట్ అధ్యక్ష 1,00,000 మంది ఎక్కువ ఎన్రోల్మెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో వచ్చింది అధ్యక్ష. ఈ అన్ని అంశాలను పక్కకు పెట్టేసి మీరు మొత్తం విద్యను విధ్వంసం చేసిండ్రు, నాశనం చేసిర్రు అని మాట్లాడేటటువంటి మాటల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఏదైతే మేము డిగ్రీ కాలేజెస్కి ఇంటర్మీడియట్ పైన ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు ఒక విధానం తీసుకొచ్చినామో దాంట్లో ఎదురైన లోపాలేంటి స్టడీ చేసి ఇంటర్మీడియట్కి మిగతా స్కూల్స్కి కూడా ఆ విధానం తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ డిగ్రీ కాలేజెస్ విద్య మొత్తం విధ్వంసం అయిపోయినని పెద్దలు కోదనం సార్ చెప్పినారు అధ్యక్ష. ప్రైవేట్ కాలేజెస్లో డిగ్రీలు చదివేటటువంటి పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ విషయంలో అధ్యక్ష ముందు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినప్పుడు 9,000, 10,000 మాత్రమే ఇచ్చేది అధ్యక్ష. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది పిల్లలకు అని చెప్పి దాన్ని 14,000కు పెంచినారు అధ్యక్ష. అట్లా 14,000కు పెంచినాం కాబట్టే ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ అక్కడక్కడైనా బతుకున్నాయి అధ్యక్ష. వాటిని ఇప్పుడు మీరు పూర్తిగా చంపకండి దయచేసి. వాటికి సంబంధించి వాళ్ళు పిలిచి మాట్లాడండి. మరి కోర్టుకు పోయినటువంటి కాలేజీలు ఎందుకు ఎగ్జామ్షన్ వస్తున్నాయి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎట్లా ఫీ ఛార్జ్ చేసుకుంటారు? మిగతా వాళ్ళది ఏంది అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దయచేసి సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష. ఎంతసేపు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పడి ఏడిస్తే మీరు చేసే పని చేయండి. ఇంకొక విషయం అధ్యక్ష, యూనివర్సిటీలలో మీరు ఏది కూడా ఎన్రోల్మెంట్ చేయలేదు మీరు అని చెప్పారు అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ యూనివర్సిటీస్లో ఉండేటటువంటి 1,050 పోస్టులను మేము నోటిఫై చేసి పెట్టినాం అధ్యక్ష. మీరు వచ్చి 15 నెలలు అయింది, ఇంతవరకు ఎందుకు మరి నోటిఫికేషన్ వేయలేదు? అన్ని నోటిఫికేషన్లు వేసుకుంటున్నారు కదా, మేము వేసిన నోటిఫికేషన్లు కోర్టుకు పోయి మరి క్యాన్సిల్ చేసుకుంటున్నారు కదా, మరి యూనివర్సిటీలలో ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? మీరు మా మీద ఆరోపణలు చేసి వచ్చినటువంటివి తక్షణమే సరి చేసుకోవాలి. యూనివర్సిటీలలో విద్య మేము విధ్వంసం చేసినాం అంటున్నారు. ఒక్కసారి పేపర్ తీసి చూడండి. ఇవాళ పొద్దున కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మంచినీళ్ళు లేక పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో అధ్యక్ష నేను చెప్పేది. ఇక గురుకులాలలో చచ్చిపోయేటటువంటి పిల్లల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, నిన్నగాక మొన్న ఒక నెల కింద కేంద్ర ప్రభుత్వం ఒక పట్టిక రిలీజ్ చేసింది అధ్యక్ష. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఉంటాయి, CSS. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ విద్యకు సంబంధించి కూడా వాళ్ళు ఏదో స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ స్కూల్ ఇదివరకు ఉండేది అధ్యక్ష. దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% మనం ఇవ్వాలి అధ్యక్ష.
ఆ 60% కూడా మేము ఇవ్వమని వాళ్ళ చేతులు ఎత్తేస్తే కేసీఆర్ గారే మోడల్ స్కూల్స్ కంటిన్యూ కావాలని చెప్పి కంటిన్యూ చేయడం జరిగింది అధ్యక్ష. సారీ. అట్లానే అన్నీ చెప్తాం డోంట్ వరీ. సో అట్లానే ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో దేశవ్యాప్తంగా 1,10,000 కోట్లు మిగిలిపోయినాయి, ఎందుకంటే రాష్ట్రాలు యూటిలైజ్ చేసుకోలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష, ఈ 15 నెలల్లో కేంద్రం ఇచ్చినటువంటి నిధులు విద్యారంగంలో మీరు ఎన్ని వినియోగించుకున్నారు, ఎన్ని వాపసు పంపించినారు? ఎందుకంటే మాకు తెలుస్తూ ఉన్నది ఒక ఫిగర్ అధ్యక్ష, బట్ నిర్దిష్టమైనటువంటి సమాచారం ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గురుకులాలు మేము చేసినప్పుడు అధ్యక్ష, అంతకుముందు తెలంగాణ రాకముందు 200 ఉంటాయి అధ్యక్ష, ఇప్పుడు 1000కి పైగా గురుకులాలు చేయడంతో పాటు అధ్యక్ష ఒక 3,000 మంది 6 లక్షల మంది గురుకులాలలో ఎన్రోల్ అయితే అధ్యక్ష, అందులో ఒక 3,000 మంది ఐఐటీలు ఐఐఎంలు మెడిసిన్లకు వచ్చారు అధ్యక్ష. ఇది ఢిల్లీ యూనివర్సిటీ అధ్యక్ష. ఇందులో ఒకటే సంవత్సరం 94 మంది గురుకులాల్లో చదివినటువంటి విద్యార్థులు. అందులో సంతోషం ఏంటంటే 44 మంది మహిళలు అధ్యక్ష. ఢిల్లీ యూనివర్సిటీలో కాంపిటీషన్ ఎట్లుంటుందంటే అధ్యక్ష, కట్ ఆఫే 100% ఉంటుంది అధ్యక్ష. అంటే 100% మార్కులు వచ్చిన వాళ్ళలో కూడా మిగతా వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ సూచిస్తారు అధ్యక్ష. అట్లాంటి దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేద పిల్లలు చదివేటటువంటి గురుకులాల నుంచి ఆనాడు ఎన్రోల్ అయితే ఇవాళ చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కదా అధ్యక్ష. 84 మంది పిల్లలు చనిపోయారు. 94 మందిని మేము ఢిల్లీ యూనివర్సిటీకి పంపిస్తే 84 మంది పిల్లల్ని మీరు వల్లకాటికి పంపించారు. ముందు దాని మీద ఆలోచన చేసుకోండి, ఏం చేయాలన్నది మీరు ఆలోచన చేసుకోండి. ఇంకోటి అధ్యక్ష, నాశనం విధ్వంసం కూడా తీసేయాలి అధ్యక్ష. అది పెయిన్ అధ్యక్ష, పెయిన్, అది ఉట్టిది కాదు మాట్లాడేది. కానివ్వండి అమ్మా. అట్లానే అధ్యక్ష 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో అధ్యక్ష 9.5 కేసీఆర్ గారి పాలనలో అధ్యక్ష కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని కొత్తగా పెట్టుకున్నాం అధ్యక్ష. అట్లానే కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం అధ్యక్ష. మహిళా విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం అధ్యక్ష. ఫారెస్ట్ యూనివర్సిటీ పెట్టుకున్నాం అధ్యక్ష. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీని పెట్టుకున్నాం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 17 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఒకటే అంశం అధ్యక్ష, ఎస్టీ ఆడబిడ్డలకు జిల్లా హెడ్ క్వార్టర్లలో రూమ్లు ఇస్తలేరంటే కేసీఆర్ గారు ఒక నిమిషంలో మా వాళ్ళు వెళ్ళి చెప్తే అధ్యక్ష, ఎమ్మెల్యేలు ఆర్ఎస్ రిక్వెస్ట్ చేస్తే 31 డిగ్రీ కాలేజీలు విత్ హాస్టల్స్ ఇచ్చినారు అధ్యక్ష ఆడపిల్లల కోసం. అంటే ఎక్కడ మేము ఆలోచించలే, విద్య మీద పెట్టేటటువంటి డబ్బు వ్యర్థమని ఆలోచించలే. 8%, 5%, 3% కొలమానం పెట్టుకోలే. ఫుడ్ పెట్టే విషయంలో కూడా పెట్టుకోలేదు అధ్యక్ష. అట్లనే అధ్యక్ష 2017లో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా అధ్యక్ష 8,792 టీచర్ల పోస్టులు మేము భర్తీ చేసినాం అధ్యక్ష. 2023లో అధ్యక్ష డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే ఆనాడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష, వాటిని కలిపి మళ్ళీ కొత్తగా 11,000తోని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది అధ్యక్ష. కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఏంది అధ్యక్ష, 25,000తోని మెగా డిఎస్సి వేస్తామన్నారు అధ్యక్ష. అది ఎప్పుడు వేస్తారో దయచేసి చెప్పాలి అధ్యక్ష. మా హయాంలో అధ్యక్ష గురుకులాలలో 3,694 టీచింగ్ పోస్టులను క్రియేట్ చేసినాం అధ్యక్ష. అట్లానే టీఎస్పీఎస్సీ ద్వారా అధ్యక్ష 544 డిగ్రీ లెక్చరర్ పోస్టులను భర్తీ చేసినాం. 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేసినాం అధ్యక్ష. అట్లానే మెడికల్ విద్య అధ్యక్ష దేశంలోనే విప్లవాత్మకంగా అధ్యక్ష 2014 నాటికి ఈ మొత్తం అన్ని ప్రభుత్వాలు కలిపి మనకి ఇచ్చినటువంటి మెడికల్ సీట్ల అధ్యక్ష 850. కానీ కేవలం ఈ 10 సంవత్సరాలలో 3,751కి ఆ మెడికల్ సీట్లను పెంచుకున్నాం అధ్యక్ష. పీజీ సీట్లు అంతకుముందు తెలంగాణ రాకముందు 613 ఉంటే అధ్యక్ష, వాటిని 1,249కి పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నర్సింగ్ రంగంలో అధ్యక్ష 15 కొత్త నర్సింగ్ కాలేజీలను పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లానే 2014 నాటికే ఉన్నటువంటి అధ్యక్ష స్కాలర్షిప్లను డబుల్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక పక్క దుష్ప్రచారం చేయడం తప్పితే మరి ఎక్కడా కూడా కన్స్ట్రక్టివ్ వర్క్ ఈ 15 నెలల్లో ఏం జరిగింది అని ఆలోచించుకుంటే నిజంగా శూన్యంగానే కనపడతా ఉంది అధ్యక్ష. దీని మీద దయచేసి గవర్నమెంట్ ఫోకస్ చేయాలి అధ్యక్ష. గవర్నమెంట్ వచ్చిన కొత్తలో రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమం జరిగింది అధ్యక్ష. అక్కడి నుంచే ఇందాక నర్సిరెడ్డి అన్న కూడా ఒకటి కోట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే అధ్యక్ష, గురుకులాలలో పిల్లల్ని చదివించడం వల్ల పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నారు అధ్యక్ష.
మాకెవరికి అర్థం కాలే ఇది ఎందుకన్నారు ఇట్లా, ఎందుకంటే విద్య కోసం ఎంత దూరమన్నా పంపుతారు పిల్లల్ని, మీరు ఎందుకన్నారు ఇట్లా అని అధ్యక్ష. కానీ ఇప్పుడు బోధపడుతుంది అధ్యక్ష, 15 నెలల తర్వాత కార్పొరేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేయడానికి గురుకులాలను ఈ ప్రభుత్వం పనిగట్టుకొని నిర్వీర్యం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు ఎన్నికల ముందు ఏం చెప్పినారు అధ్యక్ష, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా ఇప్పుడు ప్రకటన వచ్చే మటుకు ఆ మండలాలది పోయింది అధ్యక్ష, నియోజకవర్గ స్థాయికి వచ్చింది అధ్యక్ష. ఆ నియోజకవర్గాలలో కూడా ఇచ్చింది 58, మొత్తం నియోజకవర్గాలలో స్కూల్స్ ఇయలే. ఆ 58లో ఏంది, ఒకటి ఆసిఫాబాద్ ఒకటే బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించేది అధ్యక్ష, మిగతా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారికి వారి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మాత్రమే ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తారా, మిగతా తెలంగాణ ప్రజలతో వారికి సంబంధం లేదా? దయచేసి ప్రభుత్వానికి ఇది సరిపోదు, కరెక్ట్ కాదు అనేటటువంటిది నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక విద్యా కమిషన్ ఉన్నది అధ్యక్ష. విద్యా కమిషను వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టినటువంటి రిపోర్ట్ నుంచే నేను కోట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, విద్యా కమిషన్ను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషను చాలా డెరగేటరీగా ఎడ్యుకేషన్ కమిషన్ లాగా కాకుండా ఒక పొలిటికల్ కమిషన్ లాగా మాట్లాడుతుంది అధ్యక్ష. ఇవాళ ఏం చెప్తారు అధ్యక్ష, పేజ్ నెంబర్ 7లో నేను దీన్ని రిట్రాక్ట్ చేయడానికి మా పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా రాస్తాం అధ్యక్ష. నిజంగా కానీ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో సీరియస్గా ఆలోచించాలి అధ్యక్ష. కమిషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్. యూ కెనాట్ కమెంట్ ఆన్ యువర్ గవర్నమెంట్, యూ కెన్ పాయింట్ అవుట్ ద ఫ్లాస్ ఇన్ ద సిస్టమ్. కానీ ప్రభుత్వ తీరును తప్పుపట్టేటట్టుగా ఏం రాస్తారు అధ్యక్ష వీళ్ళు, ఓవర్ ద లాస్ట్ 9.5 years from 2014 to 2023, the education sector was grossly neglected by the previous Telangana government. This has significantly impacted the state of education in Telangana, leading to a sharp decline in performance rankings as discussed above. This poor performance can also be attributed to inadequate priority for education by the government of India over the last 10 years. అధ్యక్ష, ఈ విద్యా కమిషను ఒకవేళ తరతరాల తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేసేదైతే మొత్తం 60-70 ఏళ్ళ చరిత్ర తీయాలి అధ్యక్ష. 10 ఏళ్ళ సెలెక్టివ్ చరిత్ర ఎట్లా తీస్తారు? అండ్ హూ ఆర్ యూ టు కమెంట్ ఆన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ ఎర్స్ట్వెల్ తెలంగాణ గవర్నమెంట్? యూ కెన్ పాయింట్ అవుట్ ఎనీ సిస్టంలో ఫ్లా ఉంటే పాయింట్అవుట్ చేయాలి అధ్యక్ష. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. ఇదేం పొలిటికల్ కమిషన్ అధ్యక్ష? ఈ ట్రెండ్ని మీరు ఇవాళ ఎంకరేజ్ చేస్తే అన్న, రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వంలో ఇంకో మేము వస్తాం కదన్న, అప్పుడు ఇంకో కమిషన్ వచ్చి మిమ్మల్ని అంటది. ఇది కరెక్ట్ కాదు కదన్న. ఏమంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషను ప్రభుత్వానికి లోబడి సూచనలు ఇవ్వాలి, ప్రజల పక్షాన్ని ఇవ్వాలి తప్పితే పొలిటికల్గా ఇవ్వద్దు అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి సూచన ఇదే విద్యా కమిషన్ అధ్యక్ష. మరి వాళ్ళు నచ్చి మెచ్చి ఈ రిపోర్టు పెట్టుకున్నారు కాబట్టి ఇదే విద్యా కమిషన్ చేసినటువంటి సూచన అధ్యక్ష. ఏమంటారంటే వాళ్ళు మొత్తం 632 మండలాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టాలి, దానికి 31,000 కోట్లు అవుతుంది, అది ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో భాగంగా మొదటి దశలో 2025-26లో 100 మండలాలలో రూపాయలు 5,000 కోట్లతో నిర్మించాలని చెప్పి సిఫారసు చేసింది అధ్యక్ష. మరి ఈ సిఫారసుకి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెట్టింది 100 కోట్లు అధ్యక్ష. ఇదే విద్యా కమిషన్ 5,000 కోట్లు పెట్టమని చెప్తే వీళ్ళు పెట్టింది 100 కోట్లు అధ్యక్ష. మరి విద్యా కమిషన్ వేసింది ఎందుకు అధ్యక్ష? మీరు సీరియస్ ఉన్నారా లేదా? మరి పిల్లల భవిష్యత్తు మీద ఏం ఆలోచన ఉంది ప్రభుత్వానికని దయచేసి తెలియజేయాలి అధ్యక్ష. అట్లానే అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లో మూసేయొద్దని చెప్పి విద్యా కమిషన్ సిఫారసు చేసింది అధ్యక్ష. మా హయాంలో మేము మూసేయలేదు అధ్యక్ష. మీకు ఇప్పుడే పార్లమెంట్ ఆన్సర్ చూపించినా మేము పెంచినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ 15 నెలల్లో అధ్యక్ష 1913 ప్రభుత్వ పాఠశాలను మూసేసింది అధ్యక్ష. అంటే విద్యా కమిషన్ మూసేయొద్దని చెప్తుంది, మూసేయని మా మీదనేమో బురద జల్లి మూసేసిరు మీరు స్కూల్ అని చెప్తారు. మీరు వచ్చి 1913 స్కూళ్ళు మూసేసినారు అధ్యక్ష. ఇది ఏం కాంట్రడిక్షను? మీరు చెప్పిన అబద్ధాలు ఇలా తేట తెల్లం అవుతా ఉన్నాయి అధ్యక్ష. అట్లానే మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు విద్యార్థులకు 5 లక్షల చొప్పున విద్యా భరోసా కార్డులు ఇవ్వాలన్నారు అధ్యక్ష. ఇస్తామన్నారు, అది లేదు అధ్యక్ష. 18 ఏళ్ళు నిండినటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు అధ్యక్ష. దాని మీద ఊసలేదు అధ్యక్ష. 10వ తరగతి నుండి పీజీ వరకు పూర్తి చేసిన విద్యార్థులందరికీ దఫాలుగా అంటే ఇది చెప్పినారు అధ్యక్ష. 10th క్లాస్ అయిపోతే 10,000, ఇంటర్మీడియట్ అయిపోతే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1 lakh. ఎక్కడా కూడా ఈ బడ్జెట్లో దాని మీద ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పినారు అధ్యక్ష. దాని మీద మాటనే లేదు అధ్యక్ష, ఊసే లేదు అధ్యక్ష. ఇటువంటి అంశాలన్నీ కూడా పెట్టుకొని మరి ఉల్టా విధ్వంసం జరిగింది మా దగ్గర అని చెప్పడం నిజంగా అన్యాయం అధ్యక్ష. అట్లనే ఇంకొక మాట తమరికి మనవి చేయాలి అధ్యక్ష. మన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలుగు భాషను కంపల్సరీ చేసినాం అధ్యక్ష. స్కూళ్ళలో ఏం చేసినామంటే
రెండవ భాషగా ఇప్పుడు తెలుగు అమలవుతున్నది అధ్యక్ష. నిజానికి రెండవ భాషగా సెకండ్ లాంగ్వేజ్గా అమలవుతున్నది కాబట్టి సులభంగానే ఉంది అధ్యక్ష. కానీ కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎవరైతే సిబిఎస్ఈ, ఐఎస్సి, ఐబీ చదువుతున్నారో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఫండమెంటలీ నాన్ తెలుగు రెసిడెంట్స్ ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, దీన్ని థర్డ్ లాంగ్వేజ్ మార్చండి అని. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఇది సెకండ్ లాంగ్వేజ్గానే ఉండాలి. ప్రభుత్వం దాన్ని పుస్తకాలను అచ్చువేసి ఇమీడియట్గా ప్రభుత్వాలకు ఇవ్వాలి అధ్యక్ష, ఆ స్కూల్స్కి ఇవ్వాలి అధ్యక్ష. థర్డ్ లాంగ్వేజ్ చేస్తే బోర్డ్ ఎగ్జామ్ ఉండదు. దాంతో ప్రైవేట్ స్కూల్స్ చాలా మటుకు ఎక్కడ కూడా టీచర్లను కూడా పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈ తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా ఉన్నదాన్ని దయచేసి ఉంచండి. ఆ పాఠ్య పుస్తకాలన్నిటి కూడా విరివిగా అవైలబుల్గా ఉండేటట్టుగా చేయమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక మీరు బెల్లు కొట్టినాక మళ్ళీ నాకు 30 నిమిషాలు ఇచ్చిండ్రు అధ్యక్ష. సో నాకు కనీసం ఇంకొక 5 నిమిషాలు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇంకా ఆల్మోస్ట్ చెప్పేవన్నీ చెప్పినాం అధ్యక్ష. బట్ పర్టికులర్గా మా నిజామాబాద్లో ఒక ఎఫర్ట్ చేసినాం అధ్యక్ష. మేము ఇదివరకు బ్లైండ్ చిల్డ్రన్ కోసం కూడా ఒక పార్క్ క్రియేట్ చేసినాం అధ్యక్ష. అంటే భవిత స్కూల్స్ అని పెట్టి వాటిని కంప్లీట్గా నిన్న మొన్న అక్క వానక్క కూడా మాట్లాడినారు. స్పెషల్లీ నీడ్స్ ఉండేటటువంటి కిడ్స్ అందరికి కూడా మేము పెట్టడం జరిగింది అధ్యక్ష. 629 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష, అవి రాష్ట్ర వ్యాప్తంగా. వాటి మీద కొంచెం బడ్జెట్ ఇంకొంచెం స్పెండ్ చేసి గవర్నమెంట్ ఫోకస్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లనే ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, మనకు చాలా ఫోకస్ తగ్గిపోతూ ఉంది అధ్యక్ష, దాని మీద కొంచెం పెంచవలసింది కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లనే మేము ఈసారి అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలకు కూడా సపరేట్గా గురుకులాలు పెట్టాలని అనుకున్నాం అధ్యక్ష. ఇంకా కూడా ఆ డిమాండ్ చాలా చోట్ల కనపడతా ఉంది. మరి ఇంటిగ్రేటెడ్ వీటిలలో అగ్రవర్ణ పేద పిల్లలకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అట్లనే మన ఊరు మనబడి అధ్యక్ష, మనందరికీ ఉన్నటువంటి ప్రాబ్లం మీకు తెలుసు. అందులో దాదాపు 2000 స్కూల్స్లలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 3,497 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అధ్యక్ష, అందులో 2,492 కోట్ల వరకు వాల్యూ వర్క్ జరిగిందని చెప్పి ఈ ప్రభుత్వం ఒప్పుకుంది అధ్యక్ష. కానీ అందులో సగం మాత్రమే, అంటే ఓన్లీ 1,114 crores రిలీజ్ చేసినారు అధ్యక్ష. మిగతా అమౌంట్ పెండింగ్ ఉంది. దయచేసి దాన్ని రిలీజ్ చేసి ఆ స్కూల్స్ని, ఆ వర్క్ చేసినటువంటి వాళ్ళను ఫ్రీ చేయవలసిందిగా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, గౌరవనీయులు మంత్రివర్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలని పెడుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఇవన్నీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆధ్వర్యంలో నడుస్తాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళకు చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా ఉంటే రిపేర్ చేసేటటువంటి అధికారులు కూడా ఇస్తామని చెప్పి మరి ఒక 706 కోట్ల రూపాయలు వర్క్స్ కూడా చేస్తామని చెప్పినారు అధ్యక్ష. ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అధికారం ఇచ్చినాం. అట్లానే మన దగ్గర ఎంపీటీసీలు ఉంటారు అధ్యక్ష గ్రామాలలో, అట్లానే సర్పంచ్లు ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు. ఎంపీటీసీలకు, ఎంపీపీలకు ఈ విద్యా సంస్థలలో పర్యవేక్షణ చేసే అధికారం వాళ్ళు ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇంక్లూడ్ అయ్యేటటువంటి ఆస్కారం కల్పించాలి అధ్యక్ష. ఇది ఎంపీటీసీలకు, ఎంపీపీలకు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. గ్రామ సర్పంచ్ ఆగస్టు 15th రోజు జెండా ఎగిరేస్తే కనీసం జనవరి 26 నాడు ఎంపీటీసీ గారికో, ఎంపీపీకో జెండా ఎగిరేసే అవకాశం కల్పించాలని ఒక లోకల్ బాడీ ప్రజాప్రతినిధిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. సో అల్టిమేట్గా అధ్యక్ష, ఈ మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం వీటన్నిటిపైన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అధ్యక్ష చాలా ప్రయత్నాలు జరిగినాయి, ఇంకా కూడా జరగాల్సింది చాలా ఉంది అధ్యక్ష. కానీ ఇది ఎప్పుడు కూడా పెరినియల్గా జరుగుతూనే ఉండాలి అధ్యక్ష. ఒకరి మీద ఒకరం విమర్శ చేసుకుంటే వచ్చేది ఏముండదు అధ్యక్ష. ఈ అంశాన్ని ఎందుకు మళ్ళీ పర్టికులర్గా నేను చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, నేను నిన్న చాలా మంది ప్రైవేట్ కాలేజ్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళందరూ నేను ఒకటే అడిగిన, మరి ప్రభుత్వం కొంచెం ఫీ రెగ్యులేషన్ అని చెప్పి స్ట్రిక్ట్గా అంటా ఉంది కదా అంటే, వాళ్ళైనా పేరెంట్స్ అయినా ఏమంటా ఉన్నారంటే అధ్యక్ష, ఇదివరకు జీవోలు ఉండే మేము దాన్ని పాటించలేదు, ఇప్పుడు బిల్లు తెస్తున్నారు మేము పాటించాము. ఎందుకంటే అంతకుముందు కూడా బిల్లులు తెచ్చిరు అధ్యక్ష ఇదే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. 25% పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నాం అధ్యక్ష. ఇవాళ ఎన్ని స్కూళ్ళల్లో ఇస్తున్నాం అధ్యక్ష. అట్లనే విలేకరుల పిల్లలకు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఒక జీవో తెచ్చుకున్నాం. ఇవాళ ఎన్ని స్కూళ్ళల్లో ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు 50% వాళ్ళకు వచ్చేటటువంటి సంపాదన మనం టీచర్లకు ఇవ్వాలని చెప్తాం అధ్యక్ష. ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా, ఏ స్కూల్ వాళ్ళు కూడా 25% మించి ఇయ్యారు అధ్యక్ష. పైగా ఈ ప్రైవేట్ స్కూల్స్ దయచేసి చాలా అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ అధ్యక్ష.
ప్రైవేటు డిగ్రీ కాలేజీలలోనే 3-4 లక్షల మంది లెక్చరర్లు పనిచేస్తారు అధ్యక్ష. అట్లానే మొత్తం మీరు స్కూళ్ళు, ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలు చూసుకుంటే లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి సెక్టర్ అధ్యక్ష. దీనికోసం మీరు ఆగమాగమైపోయి ఫీజు రెగ్యులేటరీ బిల్ అని ఒకటి తీసుకొచ్చి ఎట్లయితే హైడ్రాతో రియల్ ఎస్టేట్ అంతా నాశనం చేసిరో మళ్ళీ ఇట్లాంటి బిల్లు తెచ్చి ప్రైవేట్ విద్యా వ్యవస్థని దయచేసి నాశనం చేయకండి. లక్షలాది మంది పిల్లలు, లక్షలాది మంది టీచర్లు చదివేటటువంటి ఇన్స్టిట్యూట్స్ కాబట్టి కేర్ఫుల్గా, జాగ్రత్తగా స్టేక్ హోల్డర్స్ని పిలిచి మాట్లాడండి అని కోరుతా ఉన్నాం అధ్యక్ష. విద్యా కమిషన్ ఇంతవరకు ఏవిఎన్ రెడ్డి అన్న చెప్పారు, మొన్న నర్సారెడ్డి అన్న చెప్పారు, మన ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు. కనీసం ఎమ్మెల్సీలను కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకోలేదు అధ్యక్ష. మరి విద్యా కమిషన్ మెంబర్స్ తక్కువ కేపబుల్ అని నేను అంటలేను. అన్లెస్ అండ్ అంటిల్ యూ బ్రింగ్ ఎవ్రీబడి టు ద టేబుల్, అది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కాదు అధ్యక్ష. బిల్లులు ఎన్నన్నా రాసుకోవచ్చు, కళలు ఎన్నన్నా కనొచ్చు, ఓన్లీ అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయ్యి ఫ్రూట్స్ ప్రజలకు పోతేనే బాగుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుతున్నా, హైడ్రాతో మీరు చేసిన మిస్టేక్ని ఈ ఫీ రెగ్యులేటరీ బిల్లుతో విద్యారంగంలో చేయొద్దు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.